హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాసికల్ చరిష్మా అండ్ డైనమిక్ డిలీషా. సో ఈరోజు మీకు నేను ఏంటి వీడియో చూపిస్తున్నానంటే, మేము పైడితల్లి అమ్మవారి పండగ అయితే చేసుకున్నామండి ఇంట్లో. సో అమ్మవారికి మేము ఘటాలు ఎలా ఇచ్చాము, అమ్మవారికి మేమైతే ఈసారి సారీ కూడా పెట్టాం. ఆ సారీ అంతా ఎలా ఇచ్చాము ఏంటి అనేది మీ అందరికీ ఈరోజు నేనైతే వీడియో అంతా క్లియర్గా చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అమ్మవారికి అయితే ప్రతి సంవత్సరం మేమైతే ఘటాలు అనేవి ఇస్తామండి. ఘటాలతో పాటు ఈ సంవత్సరం ఏంటంటే అమ్మవారికి 4 రకాల స్వీట్స్, చలివిడి, అరటిపళ్ళు, కొబ్బరి బొండాలు, పసుపు కొమ్ములు, నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి చీర, గాజులు, అలాగే పువ్వులు, పళ్ళు అండ్ అరటిపళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారికి సారిగా అయితే మొత్తం అన్నీ పెట్టామండి. ఇప్పుడైతే మా వారైతే ఘటం అనేది ఎత్తుకుంటున్నారు. కొంచెం ఎమోషనల్ అయ్యారు ఆ టైంలో, ఎందుకంటే అమ్మవారికి మేమైతే చాలా బాగా సంబరం చేసాము. ఆ సంబరం చేసినప్పటికీ అతనికి బాగా జరుగుతుంది అని కొంచెం ఆనందం అయ్యి కొంచెం అలా ఎమోషనల్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అమ్మవారికి సంబరం అయితే మేము బయలుదేరుతున్నామండి. అతను అన్నయ్య ఇంకా మా వారు, ఇంకో ఘటం మా బావగారు వాళ్ళది, మొత్తం 3 ఘటాలు అనేవి అయితే మేము అమ్మవారికి ఇస్తున్నామండి. ఈ సంబరం అంతా ఊరేగింపుగా ఎలా వెళ్తుందో మీరు కూడా చూడండి. ఇప్పుడైతే 3వ ఘటం కూడా వచ్చేస్తుంది. మా తోటికోడలు తను 3వ ఘటం అయితే తను ఎత్తుకున్నారు. అలాగా ముగ్గురు 3 ఘటాలు అనమాట. ఒకటి మా బావగారు వాళ్ళది, ఒకటి మా ఆడపడిచి వాళ్ళది, ఒకటి అత్తయ్య వాళ్ళది. ముగ్గురు 3 ఘటాలు ఎత్తుకొని అమ్మవారికి సంబరంగా అయితే మేము వెళ్తున్నాం. అయితే ఘటాల్లో మేము అమ్మవారికి ఏం పెడతామంటే, ఘటాల్లో పప్పు బియ్యం అండి, అంటే పెసరపప్పు బియ్యం, ఇంకా అమ్మవారికి తాంబూలం అండ్ చలివిడి, వడపప్పు ఇవన్నీ పెట్టి అమ్మవారికి పైన ఒక దీపం పెడతామండి. దీపం పెట్టి అమ్మవారికి ఆ ఘటాన్ని చుట్టూ పువ్వులు, వేపాకులు అవన్నీ పెడతాం. ఈ ఘటాలతో పాటు ముర్రాట అంటారండి, అంటే ఒక చెంబులో నీళ్ళు పెట్టి దాంట్లో వేపాకులు వేసి అమ్మవారికి ఘటంతో పాటు అది కూడా మనం ఇస్తామండి. సో ఇప్పుడు అయితే మా ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ నేనైతే సారి పెట్టిన ప్లేట్లు అనేవి ఇచ్చానండి. సారి పెట్టిన ప్లేట్లు పట్టుకొని మేము అందరం ఊరేగింపుగా వెళ్తున్నాము. ఘటాలు, సారీ ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలా మార్చుకొని గుడి వరకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మా పెద్ద పాప అయితే మొర్రాట పట్టుకుంది, ఇంటి దగ్గర పట్టుకుంది, ఎవరికి ఇవ్వలేదు పాపం, అదే ఒక్కద్దయ్యే పట్టుకొని అలా నడిచింది. ఇంకా అమ్మవారి ఘటాలు అయితే పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ పట్టుకోవచ్చండి. ఎవ్వరూ వాళ్ళు పట్టుకోకూడదు వీళ్ళు పట్టుకోకూడదు అని ఏం లేదు, ప్రతి ఒక్కరూ పట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరూ పట్టుకొని అమ్మవారిని మనం నమస్కారం చేసుకోవచ్చు. ఇంకా ఇగోండి మా బుడ్డిది, మా చిన్నది ఇది మా బావగారాల పాప, దీనికి కూడా తల మీద ఒకసారి అమ్మవారి ఘటం అనేది పెట్టామన్నమాట. చూడండి చక్కగా నడుస్తుంది. ఇంకా అలా పండగ అంతా సరదాగా సందడిగా జరిగిందండి. మీరు కూడా ఎవరైనా పైడితల్లి అమ్మవారి పండగకి వచ్చి అమ్మవారి సిరిమానోత్సవం, తొలేలోత్సవం ఇవన్నీ చూసే ఉంటారు కదా. సో ఎవరైతే వచ్చారో వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.